మా లేడీస్ అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు టీవీలో చూస్తారు, ఈ రోజు డైరెక్ట్ గా చూడబోతున్నారు అందరినీ. సో వన్స్ అగైన్ అందరినీ ఇన్వైట్ చేశాం కాబట్టి గట్టిగా చెప్పండి ఎవరీవన్. ఈ రోజు స్పెషల్ మీ అందరి కోసం మనం అని ఈవెంట్స్ ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నారు మన సెలబ్రిటీస్ ని. సో రెడీ, ఇంక లైట్ చేయకుండా అగైన్ ఈవెంట్ లోకి వెళ్ళిపోదాం. సో కేవకర్త గారు రెడీ అండి? ఎలా ఉన్నారు, బాగున్నారా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా మీ అందరి కోసం వీళ్ళందరూ. ఎస్ మైక్ ప్లీజ్, వన్ మోర్ మైక్. మనీ సో రెడీ, మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు రింగ్రియాస్ గారు అండ్ కేవకర్త గారు, మోహన్ గారు. హలో, ఆహా మామూలు సౌండ్ కాదు, బాగుంది. బాగుందన్నా, నచ్చిందా? నిజంగా బాగుంది. అసలు వీళ్ళందరూ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? మనీ ఈవెంట్స్ ఫ్రమ్ నెల్లూరు. రిలాక్స్ రియాజ్. యా అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? అబ్బబ్బబ్బబ్బా, నేను మాట్లాడుతూ ఉంటే నాదే వినిపించలే నాకు. నిజంగా ఇసుకేస్తే రాలుతుందా? రాలుతుందా? రాలదు. ఎందుకు? ఇంతటి చక్కటి ఈవెంట్ నిర్వహిస్తున్న మణిరెడ్డి ఈవెంట్ గారికి మరియు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి చాలా చాలా ధన్యవాదాలు మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. సో యాంకర్ ఇట్రమ్మా చెప్పండి రియాజ్ గారు. మరియు కృష్ణారెడ్డి గారికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్రా, నీకు మాట చెప్తా. చెప్పండి. నేను చూస్తా ఉంటే నాకు అనాలనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? నాకు మిమ్మల్ని చూస్తూ ఆగు చెప్తా. దీపావళి కాలుస్తారు పటాకులు, నీ పెళ్లి పెటాకులు. వెళ్ళిపో. పెళ్లి మీద పడ్డారా? ఫీల్ అయ్యావా? ఇంకా పెళ్లి కాలేదులే. నేను చెప్తా అయిపోతా. నాకు అయిపోతుంది వయసు. నువ్వంటే నాకు ఇష్టం వయసు. ఈ రోజు నాకు భోజనం వద్దు మణి గారు, క్యాన్సిల్. నీది కూడా నేను తిండాలి అయితే పక్కకు. సో నాతో పాటు కూడా ఇంకొకరు కూడా జబర్దస్త్ నుంచి రావడం జరిగింది. సో మాట్లాడి నిలబడి తక్క నువ్వు. నాకు కొంచెం చెవుడండి, కొంచెం గట్టిగా హాయ్. ఓకే హాయ్. ఏంటి సౌండ్ ఇంతేనా? ఇటుపక్కే బెటర్ అనిపిస్తుంది. హాయ్ ఓయ్. సూపర్ సూపర్ సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన మా మణిరెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మాత్రం నేను మా అమ్మ నాన్నతో ఇంటికి వెళ్ళంగానే గొడవ ఆడాలండి. దేనికి గొడవ? ఎందుకు? ఖచ్చితంగా గొడవ ఆడే. దేనికి? మా అమ్మ నాకు అబద్ధం చెప్పింది, మా నాన్న కూడా అబద్ధమే చెప్పారు. మీ అమ్మ ఏ అబద్ధం చెప్పింది? మీ నాన్న ఏ అబద్ధం చెప్పాడు? పులులు సింహాలు ఎక్కడుంటాయమ్మా అంటే అడవిలో ఉంటాయండి. మరి నా ఎదురుగా ఇన్ని పులులు సింహాలు ఇక్కడ కనబడుతుంటే అడవిలో ఉంటాయని ఎలా చెప్పింది? బాగా ప్రిపేర్ అయ్యారు ఇద్దరు. సరే మా నాన్న కూడా అబద్ధం చెప్పాడు కార్తీ. ఆయన ఏం చెప్పాడు? ఏం చెప్పాడా? చందమామ ఎక్కడుంటది నాన్న అంటే ఆకాశంలో ఉంటది, ఒక్కటే ఉంటది అన్నాడు. నా ఎదురుగా ఎన్ని చందమామలు నవ్వుతూ కనిపిస్తుంటే ఆకాశంలో ఒక్కడే ఉంటది ఏంటి? నీకు సాయి కుమార్ గారు డైలాగ్ తెలుసా? తెలుసా సాయి కుమార్ గారు డైలాగ్? నీ నోటితో వింటే కరెక్ట్ గా. రియాజ్ లోకల్ ఇక్కడ నెల్లూరు, అంతేనా? కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనపడని ఆ నాలుగో సింహమేరా మా యూత్. నేను ప్రిపేర్ అయ్యా కొంచెం. సూపర్ సూపర్. కానీ ఆ పుష్ప తగ్గేదేలా, మా రియాజ్ పీకేదేలా, పెరిగేదేలా. ఏంటి రియాజ్ తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు? తెలియదు ఏంటి రియాజ్ నీకు లేదా? ఇస్తాను అడుగుతున్నా. ఓకే ఏమా నాకీరా మీరా ఉండే లేదా? అదే నీ చేతిలో